హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఫ్రెండ్స్, ఈరోజు మీకు తెలిసిందే కదా, ఐపీఎల్ 4th మ్యాచ్ జరుగుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. ఈ మ్యాచ్లో ఢిల్లీ కెప్టెన్గా అక్షర్ పటేల్ ఉన్నాడు, లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్గా రిషబ్ పంత్ ఉన్నాడు. రిషబ్ పంత్ ఫామ్లో ఉన్నాడా లేదనేది ఈ మ్యాచ్లో తెలుస్తుంది. ఎందుకంటే ఫ్యూ సిరీస్ నుంచి ఇండియా సిరీస్లో ఆడట్లేదు. ప్లస్ ఏంటంటే కొన్ని గాయాల వల్ల దూరమైనట్టు చెప్తున్నారు. అయితే స్టాట్స్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ టైము ఢిల్లీ 5 మ్యాచెస్, ఢిల్లీ ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకా సూపర్ జైంట్స్ 5 టైమ్స్ తలబడితే సూపర్ జైంట్స్ 3 టైమ్స్ గెలిచింది, ఢిల్లీ క్యాపిటల్స్ 2 టైమ్స్ గెలిచింది. అయితే విన్నింగ్ ప్రాబబిలిటీ మాట్లాడుకుంటే క్యాపిటల్స్కి 54% ఉంది, తర్వాత సూపర్ జైంట్స్కి 46% ఉంది. ఎందుకంటే లాస్ట్ టైము క్యాప్టెన్సీ వేరే అతను చేశాడు కదా, కేఎల్ రాహుల్ చేశారు. కేఎల్ రాహుల్ వాళ్ళతో కొంచెం డిఫరెన్స్ చేసే వల్ల ఆక్షన్లోకి వెళ్ళాడు, ఆక్షన్లో నుంచి వేరే టీంకి వెళ్ళిపోయాడు. మేబీ ఢిల్లీకి వచ్చినట్టున్నట్టు గుర్తు చూడాలి. అయితే ఏంటంటే ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే విన్నింగ్ ప్రాబబిలిటీ ఢిల్లీకి క్యాపిటల్స్కి ఎక్కువ ఉంది. ఎందుకంటే వాళ్ళు మంచిగానే ఫామ్లో ఉన్నారు, కానీ లాస్ట్ టైం కొంచెం ఎఫెక్ట్ చూపించలేకపోయారు. అయితే టీం గురించి మాట్లాడుకుంటే మన స్క్వాడ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం క్యాపిటల్ స్క్వాడ్ అదే ఢిల్లీ క్యాపిటల్స్గా మాట్లాడుకుందాము. అశుతోష్ శర్మ, ఫ్యాబ్ డూప్లెసిస్, తర్వాత మస్క్, తర్వాత కరణ్ నాయర్, సమీర్, అజయ్ మండల్, అక్షత్ పటేల్, మాధవ్ తివారీ, కుమార్, త్రిపుర విజయ్, అభిషేక్, ఇంకా ఫెరెన్స్, కేఎల్ రాహుల్, తర్వాత ట్రావిస్ స్ట్రబ్స్ ఉన్నారు. అయితే దీంట్లో మెయిన్ కుల్దీప్ యాదవ్ ఉన్నారు, మిచెల్ స్టార్క్ ఉన్నారు, మోహిత్ శర్మ ఉన్నారు. అదే ఈ ప్లేయింగ్ లెవెన్లో ఎవరు వస్తారనేది మనం ఇంకొక 1 అవర్లో చూడొచ్చు. అయితే సూపర్ జైంట్స్ గురించి మాట్లాడుకుంటే సూపర్ జైంట్స్కి డేవిడ్ మిల్లర్, ఇంకా ఆడమ్ మక్రమ్, బదాని, హమీద్ సింగ్, మాథ్యూ, అబ్దుల్ సమద్, తర్వాత మిచెల్ మార్ష్, ప్రైజ్, తర్వాత షాతల్ ఠాకూర్, యువరాజ్ చౌదరి, తర్వాత నికోలస్ పురాన్, రిషబ్ పంత్, ఇంకా చాలా ఉన్నారు. ఇంకా ప్లేయింగ్ లెవెన్ డిక్లేర్ అవ్వలేదు కాబట్టి ప్లేయింగ్ లెవెన్లో ఉండేవాళ్ళు మనం తర్వాత నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాం. అయితే ఓవరాల్గా ఇద్దరు టీంలు బాగానే ఉన్నాయి. మిడిల్ ఆర్డర్లో వచ్చే బ్యాట్స్మెన్స్ వాళ్ళు కూడా రెండింటికి టఫ్ కాంపిటీషన్ ఉన్నాయి. ఇది ఓన్లీ ఒక లోవర్ ఎక్స్పెక్టేషన్ ఉన్న మ్యాచ్ కాబట్టి నేనేమనుకుంటున్నానంటే ఇదే గ్రౌండ్లో కలకత్తా 272 ఏమో కొట్టినట్టుంది, హైయెస్ట్ స్కోర్ దగ్గరగా. సో నేను ఎక్స్పెక్ట్ చేసిందంటే ఈ మ్యాచ్ కూడా హై స్కోరింగ్ మ్యాచ్ లాగా ఉంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ మట్టుగా ఫ్లాట్ పిచ్చెస్ తయారు చేస్తున్నారు ఐపీఎల్లో. నేను మ్యాచ్ చూసినాం కదా, 286 కొట్టారు ఎవరు, హైదరాబాద్ వాళ్ళు. తర్వాత రాజస్థాన్ వాళ్ళు 242 కొట్టారు. ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఈరోజు స్కోర్ మినిమం ఫస్ట్ బ్యాటింగ్ ఎవరు చేస్తారో 220 to 230 కొడతారు అనుకున్నా. సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు కూడా చేజ్ డౌన్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మేబీ డ్యూ వాటి వల్ల మారవచ్చేమో. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఇలాంటి మోర్ కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకన్ నొత్తి ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకొని నా ఛానల్కి పుష్ వస్తుంది. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.